సో దిస్ ఇస్ అవర్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్. సో ప్రీవియస్లీ మీకు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇక్కడ వచ్చినప్పటికీ ఎంటైర్ ఒక లైన్ మొత్తం డ్రాగన్ ఫ్రూట్నే తీసుకున్నాను. ఇది మిక్స్డ్ క్రాపింగ్ ప్యాటర్న్. ఇది చూసినట్టయితే ప్రకాశం డిస్టిక్ సొందరపాడు. సో ఇందులో చుట్టూ కూడా మన కొబ్బరి వెరైటీని తీసుకొని కొన్ని యూనివర్సిటీ వెరైటీస్, అందులో మిక్స్డ్ క్రాపింగ్ అన్ని వెరైటీస్ ఉండేలాగా. సో బత్తాయి, నారింజ, నిమ్మ, అలాగే ప్రతి ఒక్క వెరైటీకి కొన్ని తీసుకోవడం జరిగింది. ఇది సూర్నామ్ చెర్రీ, కేరళ వెరైటీ. సో ఇవన్నీ మీరు చూసినట్టయితే డ్రాగన్ ఫ్రూట్. ఇది మల్బరీ, లాంగ్ మల్బరీ టైపు. సో ఇది చూడండి ఒకసారి. ఈ వర్షం అంతా కూడా డ్రాగన్ ఫ్రూటే. అన్నీ కూడా చాలా ఫ్రూట్స్ వచ్చి ఉన్నాయి. కానీ ఇన్ని ఫ్రూట్స్ని అలౌ చేయకూడదు. అలౌ చేస్తే సైజు రాదు. సో అది అందుకని ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న సైజు వచ్చినాయి. సో అందుకని ప్రతి కొమ్మకు ఒకటే రెండో ఉండాలి, అంతే, ఎక్కువ ఉండకూడదు. కొబ్బరి మధ్యలో ఇంటర్ క్రాప్గా మన జామ తీసుకున్నాము. సో జామలో చూసినట్టయితే చాలా వెరైటీలు. ఇవి అలహాబాద్ సఫేదా. రీసెంట్గా ఒక కొబ్బరికి బోరాన్ డిఫిషియన్సీ వచ్చింది. సో దానికి మళ్ళీ బోరాన్ వేయడం వల్ల మళ్ళీ కొమ్మ అంతా కూడా మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోయింది. ఈ కింద కొమ్మలకి బోరాన్ వస్తే ఇలా అవుతుంది కొబ్బరి. సో ఇప్పుడు చూడండి సైజ్ అనేది, ఒక కొమ్మకు ఒక ఫ్రూట్ ఉండడం వల్ల ఫ్రూట్ యొక్క సైజు ఒక 200 to 300 గ్రామ్ వస్తుంది. ఇది బత్తాయిలో ఒక టైపు. సో ఇది ఈ వెరైటీ వచ్చినప్పటికీ మనకి రీసెంట్ వెరైటీ. ఇంకా చూసినట్టయితే ఇది ఒక మాల్టా బత్తాయి. సో కొబ్బరి, బత్తాయి ఇంటర్ క్రాప్. ఇది లక్ష్మణ్ ఫల్. ఇది జామాలో లైట్ పింక్ వెరైటీ. సో లైట్ పింక్ వెరైటీ చాలా టేస్టీ ఫ్రూట్స్ ఉంటాయి. ఇది మాల్టా బత్తాయి. ఇక్కడ ఒక ఫ్రూట్ అలాగే ఉండిపోయింది, మాల్టా బత్తాయి. ఇది రంగపూర్ లైమ్. సో ఇప్పుడు గుర్తొచ్చింది. ఇందులో ఒక వెరైటీ మహారాష్ట్ర వెరైటీ మ్యాంగో ఇక్కడ ఒకటి ఉంది. మేము రీసెంట్గా మళ్ళీ మల్బరీ ఒకటి ప్లాంటింగ్ చేసాం. మల్బరీ చూసినట్టయితే వన్స్ ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ క్రాప్స్లో. చూడండి ఒకసారి, ప్రూనింగ్ చేసాం. ఇక్కడ కొమ్మని కట్ చేయడం వల్ల మళ్ళీ ఫ్రూట్స్ క్వాంటిటీ చాలా పెరిగింది. లేదనుకుంటే ప్లాంట్ యొక్క బ్రాంచ్ అంత హైట్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో దేర్ ఈజ్ నో యూజ్. ఇక్కడ చూడండి, కట్ చేసిన దగ్గర ఎన్ని ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ ఉందో. సో ప్రూనింగ్ అనేది వెరీ మ్యాండేటరీ. ఇది అవకాడో. మా దగ్గర అవకాడోలో 8 వెరైటీలు ఉన్నాయి. బల్బ్ వెరైటీ, స్వీట్ వెరైటీ, హాసన్ వెరైటీ. ఇలా చూస్తే అన్నీ కూడా నేను ఇక్కడ ట్రయల్ కింద పెట్టుకున్నాను, ఈ నేలకి ఎలా ఉంటుంది అనేది. సో ఇంకా ఈ మొత్తం ఎంటైర్ ఆర్చర్డ్లో ఒక వెరైటీ చాలా బాగా అద్భుతంగా ఫ్రూటింగ్ ఇస్తుంది. అదే తైవాన్ లెమన్. చూడండి, ఫ్రూట్ యొక్క ఎక్కడ చూసినా ఫ్రూట్స్ ఉంటాయి. ఏ ప్లాంట్, ఏ బ్రాంచ్కి చూసినా చాలా సైజ్ వస్తుంది. బత్తాయి సైజు కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ యొక్క ఫ్రూట్ క్వాంటిటీ. తైవాన్ లెమన్ ఈ నేలకి బాగా సూటబుల్గా ఉంది. సో దానిమ్మ అక్కడక్కడ ఫుల్ ఫ్రూటింగ్తో ఉంది. లగ్జీరియస్ గ్రోత్ అనమాట. ఈ యొక్క నేలకి మరి సూటబిలిటీ చాలా బాగుంది గ్రానైట్ ఏరియాస్లో. అలాగే నేరేడు. ఇది మల్బరీ, లాంగ్ మల్బరీ టైప్. కస్టర్డ్ యాపిల్. కొబ్బరి అయితే ఈ ఇయర్ 3rd ఇయర్. ఇది ఆల్ స్పైస్, మీ అందరికి తెలిసిందే. పెప్పరు, కార్డమోము, సిన్నమోను, ఈ స్మెల్ వస్తుంది. ఇది కొబ్బరిలో ఫస్ట్ ఇయర్ ఫ్లవరింగ్లో ఉంది. సో రీసెంట్గా రైనోసెరాస్ డ్యామేజ్ ఉంటే మేము కూడా ఇది వీటన్నిటికి కూడా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా బోరాన్ డిఫిషియన్సీ అయితే వస్తుంది. ఇది రామాఫల్. ఇదైతే యాపిల్. సో ఇది లోకల్ సూటబుల్ వెరైటీ, అంటే మనకి హై టెంపరేచర్ సూటబుల్ వెరైటీ అని చెప్పి జమ్మూ కాశ్మీర్. సో బిఎన్ రెడ్డి నర్సరీ తీసుకున్నాను. ఇది చెర్రీ, వింటర్ చెర్రీ ఇది. సో చెర్రీ మనం ఏదైతే మనం జనరల్గా లోకల్ ఏరియా మన టెంపరేచర్కి సూటబుల్ అవుతుందో ఆ వెరైటీ మాత్రమే. ఇది కమల. ఇవి అంజూర్ వెరైటీస్. సో మా ఫామ్స్లో డిఫరెంట్ ఈ కోల్డ్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం. చూసినట్టయితే ఓవరాల్గా ఎంటైర్ ఆర్చర్డ్ ఇలా ఉంటుంది. ఎప్పుడు త్రూఅవుట్ ఇయర్ ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఎప్పుడు వచ్చినా ఏదో ఒక పనులకి ఫ్రూట్స్ అయితే దొరుకుతూనే ఉంటాయి. ఇది మాకున్న షేడ్స్. ఈ కోల్డ్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి.